ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతోంది, అలాగే భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 77,483 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 19,276 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3 కోట్ల రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి కాబట్టి ఫిబ్రవరి 15, 16 మరియు 17వ తేదీలలో సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వారు ప్రకటించారండి. అంటే ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనాన్ని మరియు 300 రూపాయల దర్శనం వారిని మాత్రమే టీటీడీ వారు దర్శనానికి అనుమతిస్తున్నారు. మళ్ళీ ఫిబ్రవరి 18వ తేదీ నుంచి యథావిధిగా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తామని టీటీడీ వారు తెలియజేశారు. ఇప్పుడు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు శ్రీవారి వాలంటరీ సేవ మే మరియు జూన్ నెలలవి ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు అని అడిగారండి. ప్రస్తుతం శ్రీవారి వాలంటరీ సేవ అనేది ఏప్రిల్ నెల వరకు ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి మే నెలకు సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవ టికెట్ల కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఫిబ్రవరి 18వ తేదీన సర్వదర్శనం టోకెన్లకు ఎక్కువగా రష్ ఉంటుందా అని అడిగారండి. అవునండి, ఎందుకంటే ఈ 15, 16, 17 ఈ 3 రోజులు కూడా సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు కాబట్టి 18వ తేదీన టోకెన్లు కేటాయించడం మొదలు పెట్టగానే ఒక్కసారిగా రష్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి కూడా కొంచెం రష్ అనేది తగ్గుముఖం పడుతుంది. మార్చి నెలలో 300 రూపాయల దర్శనం ఉంది. మళ్ళీ ఎన్ని రోజులకు 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చు అని అడిగారండి. ఒకసారి మీరు 300 రూపాయల దర్శనం టికెట్లను తీసుకున్నట్లయితే కనుక మళ్ళీ ఆ టికెట్లు తీసుకోవాలంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. 30 రోజుల తర్వాత మళ్ళీ మీరు అదే రకమైన దర్శనం టికెట్ని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి 18వ తేదీన శ్రీవారి మెట్ల మార్గం దగ్గర దర్శనం టోకెన్లు ఇస్తారా అని అడిగారండి. అవునండి, ఫిబ్రవరి 18వ తేదీ నుంచి కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను పొందగలరు. ఉదయం వెళ్తేనే ఈ టోకెన్లు అనేవి దొరికే అవకాశం ఉంటుందండి. తర్వాత ఈ టోకెన్లు అనేవి ఫుల్ అయిపోతాయి. అలాగే ఇంకొకరు, మేము ఫిబ్రవరి 16 అంటే రథసప్తమి రోజున మధ్యాహ్నం 2 గంటలకు సర్వదర్శనం లైన్లో జాయిన్ అయితే సాయంత్రం 6:30 గంటలకు దర్శనం పూర్తయింది అని చెప్పారు. మీరు మన ఛానల్ వీడియోస్ని చూడటమే కాకుండా దర్శనానికి వెళ్ళి వచ్చి గుర్తుపెట్టుకొని మరి ఎంత టైం పట్టింది అని కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేశారండి. చాలా ధన్యవాదాలు మీకు. ఇలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దర్శనానికి వెళ్ళి వస్తే కనుక మీకు ఎంత సమయం పట్టిందో కామెంట్స్లో తెలియజేయండి. మీరు ఇచ్చే సమాచారం కూడా నాకు వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫిబ్రవరి 17వ తేదీన అంటే ఈరోజు ఫ్రీ దర్శనానికి ఎంత సమయం పడుతోంది అని అడిగారండి. ఈరోజు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. ఇంకొక భక్తుడు 300 రూపాయల దర్శనం టికెట్లు దొరకకపోతే రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారండి. మీకు ఆన్లైన్లో రూమ్స్ కావాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటేనే ఆన్లైన్లో రూమ్స్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఆన్లైన్లో ఏ దర్శనం టికెట్లు బుక్ చేసుకోకపోతే ఆన్లైన్లో రూమ్స్ కూడా బుక్ అవ్వవు. అప్పుడు మీకు రూమ్స్ కావాలంటే ఏం చేయాలంటే
తిరుమలలో ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. అక్కడ మీరు రూమ్స్ని తీసుకోవచ్చు. అలాగే 65 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్కు స్పెషల్ క్యూ లైన్ ఉంటుందా అని అడిగారండి. అవునండి ఉంటుంది, కానీ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి మాత్రమే సపరేట్ క్యూ లైన్ అనేది ఉంటుంది. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. వీటిని మీరు ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లను బుక్ చేసుకున్న వారికి మాత్రమే సపరేట్గా స్పెషల్ క్యూ లైన్ అనేది ఉంటుంది. అలాగే మాకు ఫిబ్రవరి 18వ తేదీన అంగప్రదక్షిణం టికెట్స్ ఉన్నాయి. ఆ రోజు అంగప్రదక్షిణం ఉందా, ఏమైనా క్యాన్సిల్ చేశారా అని అడిగారండి. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి కూడా అన్ని రకాల దర్శనాలను టీటీడీ వారు అనుమతిస్తున్నారు. మీకు కూడా అంగప్రదక్షిణం ఉందండి, ఏమీ క్యాన్సిల్ చేయలేదు. అలాగే ఇంకొక భక్తుడు స్మార్ట్ వాచెస్ని టెంపుల్ లోపలికి అలౌ చేస్తారా అని అడిగారండి. అలౌ చేయరండి. ఫోన్స్, మొబైల్స్, స్మార్ట్ వాచెస్, ఇయర్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా సరే మీకు ఉంటే కనుక ఒకటి మీరు లాకర్లో అన్నా పెట్టుకోవాలి, లేదా మీరు చెక్ ఇన్ అయిన రూమ్స్లో అవన్నీ పెట్టేసి దర్శనానికి రావాలి. లేదా టెంపుల్ యొక్క క్యూ లైన్లో కూడా మీకు మొబైల్స్ అవన్నీ కలెక్ట్ చేసుకునే కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీరు అవన్నీ సబ్మిట్ చేసేసి దర్శనమై బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మీ యొక్క వస్తువులను కలెక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని టెంపుల్ లోపలికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా అలౌ చేయరు. చెక్కింగ్ అప్పుడు వాళ్ళు తీసేసుకుంటారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.